ఈ వీడియో చూడాలనే నిర్ణయం నిజంగా మీరు తీసుకున్నారా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఉదయం లేవగానే ఫోన్ చూడాలని, ఒక వ్యక్తిని నమ్మాలని, ఒక పని రేపటికి వాయిదా వేయాలని, ఇవన్నీ మీరు కాన్షియస్‌లీ తీసుకున్న డెసిషన్స్ అనుకుంటున్నారా? కానీ నిజం ఏంటంటే మీరు డెసిషన్ తీసుకున్నామని అనుకునే లోపే మీ బ్రెయిన్ కొన్ని డెసిషన్స్ తీసేసుకుంటుంది. అలాంటి 5 డెసిషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఐదవది తెలుసుకున్నాక నా నిర్ణయాలు నిజంగా నావేనా అనే డౌట్ మీకే వస్తుంది. మొదటిది, ఎవరిని నమ్మాలి? మీరు ఒక కొత్త వ్యక్తిని కలిశారు. కొన్ని సెకండ్లలోనే ఈ వ్యక్తి మంచివాడు లేదా ఎందుకో ఇతను నాకు నచ్చడం లేదు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అతని గురించి మనకు ఏమీ తెలీదు. మరి ఆ నిర్ణయం ఎక్కడి నుండి వచ్చింది? మీ బ్రెయిన్ అతని ఫేస్, వాయిస్, బాడీ లాంగ్వేజ్, గతంలో మీకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ చాలా వేగంగా కంపేర్ చేస్తుంది. అక్కడే ఒక ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సమస్య ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు ఫ్యాక్ట్ కాదు, కానీ మన బ్రెయిన్ దాన్ని ఫ్యాక్ట్ లాగే ట్రీట్ చేయగలదు. అందుకే ఒకరిని మొదటిసారి చూసి వచ్చిన ఫీలింగ్ ఆధారంగా వెంటనే ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వకండి. బ్రెయిన్ ఇచ్చే ఫస్ట్ ఆన్సర్ ఎప్పుడు రైట్ ఆన్సర్ కాదు. రెండవది, ఈజీ ఆప్షన్ని ఎంచుకోవడం. మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడే కష్టపడితే భవిష్యత్తులో మంచి రిజల్ట్ వస్తుంది. రెండవది, ఇప్పుడే కంఫర్టబుల్గా ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండదు. చాలాసార్లు బ్రెయిన్ ఏది ఎంచుకుంటుంది? ఈజీ ఆప్షన్. ఎక్సర్సైజ్ చేయడం కంటే స్క్రోలింగ్, చదవడం కంటే యూట్యూబ్, ఇంపార్టెంట్ వర్క్ చేయడం కంటే చిన్న చిన్న పనులు. ఎందుకంటే బ్రెయిన్ న్యాచురల్లీ ఎఫర్ట్ సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ప్రోక్రాస్టినేషన్ వచ్చిన ప్రతిసారి నాకు మోటివేషన్ లేదు అని అనుకోకండి. ఒక్కసారి మీరే ప్రశ్నించుకోండి, నేను తీసుకుంటున్నది బెస్ట్ డిసిజనా లేక ఈజియెస్ట్ డిసిజనా? ఈ ఒక్క క్వశ్చన్ చాలా డిసిషన్స్ మార్చగలదు. థర్డ్ వన్, ఏది గుర్తుపెట్టుకోవాలి? ఒక్కరోజు 10 మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు, ఒక వ్యక్తి మాత్రం క్రిటిసైజ్ చేశాడు. రాత్రి పడుకునేటప్పుడు ఎవరి మాట గుర్తొస్తుంది? చాలాసార్లు ఆ ఒక్క నెగిటివ్ కమెంటే. మీరు కావాలని దాన్ని గుర్తుపెట్టుకోలేదు, కానీ మీ బ్రెయిన్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్కి ఎక్కువ అటెన్షన్ ఇవ్వగలదు. అందుకే ఒక్క మిస్టేక్ జరిగితే నేను ఫెయిల్యూర్ అనిపిస్తుంది, ఒక్క రిజెక్షన్ వస్తే నాకు ఏది కలిసి రాదనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మీ బ్రెయిన్ ఎక్కువగా గుర్తుపెట్టుకున్నది మీ జీవితానికి పూర్తి పిక్చర్ కాదు. ఒక్క బ్యాడ్ మూమెంట్ మీ ఎంటైర్ లైఫ్ కాదు. నాలుగవది, ఎప్పుడు భయపడాలి? మీ బాస్ నుండి అకస్మాత్తుగా కాల్ వచ్చింది. వెంటనే బ్రెయిన్ ఏదైనా మిస్టేక్ చేశానా? ఒక్కరు మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. అప్పుడు బ్రెయిన్ నాపై కోపంగా ఉన్నారా? ఫ్యూచర్ గురించి అన్సర్టనిటీ వచ్చింది. అప్పుడు బ్రెయిన్ ఏదో బ్యాడ్ జరగబోతోంది. ఇవి నోటీస్ చేశారా? రియాలిటీ తెలియక ముందే బ్రెయిన్ ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు మన మైండ్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ని అజంప్షన్స్తో ఫిల్ చేయగలదు. కానీ థాట్ అంటే ఫ్యాక్ట్ కాదు, ఫియర్ అంటే ఫ్యూచర్ ప్రెడిక్షన్ కాదు. ఏదైనా నెగిటివ్ కన్క్లూజన్కి వచ్చే ముందు అడగండి, దీనికి నా దగ్గర ఎవిడెన్స్ ఉందా, లేక నా బ్రెయిన్ స్టోరీ క్రియేట్ చేస్తుందా? ఇప్పుడు ఐదవది, మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారు? ఇది అన్నిటికంటే ఇంట్రెస్టింగ్. మీకు కొత్త ఫోన్ కావాలి. ఎందుకు? నిజంగా అవసరమా? లేక అందరి దగ్గర ఉంది కాబట్టా? మీకు సక్సెస్ కావాలి, కానీ మీ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ నిజంగా మీదేనా లేక సొసైటీ చెప్పిందా? మనీ, స్టేటస్, జాబ్, లైఫ్ స్టైల్, మన చుట్టూ ఉన్న పీపుల్, సోషల్ మీడియా, అడ్వర్టైజ్మెంట్, చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ మన ప్రిఫరెన్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ తర్వాత మనం అంటాం ఇది నా డిసిజన్ అని. కానీ జీవితంలో పెద్ద డిసిజన్ తీసుకునే ముందు ఒక్కసారి అడగండి, ఎవరు నన్ను జడ్జి చేయరని నాకు తెలిస్తే నేను ఇదే డిసిజన్స్ తీసుకునేటోన్నా? మీ ఆన్సర్ నో అయితే ఆ డిసిజన్ పూర్తిగా మీది కాకపోవచ్చు. అంటే బ్రెయిన్ మనం ఎనిమీనా? కాదు. మీ బ్రెయిన్ మీకు చాలా డిసిజన్స్ వేగంగా తీసుకోవడంలో సహాయం చేస్తుంది. కానీ సమస్య ఎప్పుడు వస్తుందంటే ఆటోమేటిక్ డిసిజన్స్ని కాన్షియస్ డిసిజన్ అనుకున్నప్పుడు. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకునేటప్పుడు ఒక 5 సెకండ్లు ఆగే అడగండి, ఈ నిర్ణయం నిజంగా నాదేనా లేక నా ఫియర్, హ్యాబిట్, కంఫర్ట్ నా కోసం నిర్ణయం తీసుకుంటున్నాయా? ఎందుకంటే మీ బ్రెయిన్ డిసిజన్ తీసుకోవచ్చు, కానీ చివరి డిసిజన్ ఎవరిదో అది మీరు డిసైడ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో చూడాలని తీసుకున్న డిసిజన్ నిజంగా మీదేనా?